హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సోలార్ బేస్డ్ యూపీఎస్ సిస్టమ్ అన్నమాట. సో సోలార్ బేస్డ్ యూపీఎస్ సిస్టంలో మనకి సోలార్ ప్యానెల్ కాకుండా ఈ బోర్డు ఉంటుంది అనమాట. ఇందులో ఒక్కొక్క కాంపోనెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దీని ఏమంటారంటే ట్రాన్సిస్టర్ అంటారు అనమాట. ఇది 5200 CS 5200 ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుందంటే డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఇచ్చిన డీసీ వోల్టేజ్ ఏదైతే బ్యాటరీ నుంచి వచ్చిన డీసీ వోల్టేజ్ని ఏసీ వోల్టేజ్గా కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్కి ఇస్తారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే ఈ వచ్చిన ఏసీ వోల్టేజ్ అంటే మనకి ఒక 5 వోల్ట్ 12 వోల్ట్ ఏసీ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మన ఇక్కడ మన బ్యాటరీని బేస్ చేసుకొని మొత్తానికి ఏసీ వస్తుంది. మన 12 వోల్ట్ పెడితే 12 వోల్ట్ ఏసీ వస్తుంది, 5 వోల్ట్ పెడితే 5 వోల్ట్స్ ఏసీ ఇక్కడ వస్తుంది అనమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే ఇన్వర్టర్ ఫంక్షన్ చేస్తుంది అనమాట. ఇన్వర్టర్ అంటే ఏంటి? ఇది యాక్చువల్గా ఇది మొత్తం ఇన్వర్టర్ అనమాట. ఇన్వర్టర్లో ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది అంటే డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తే ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే ఏసీని స్టెప్అప్ చేస్తుంది అనమాట. స్టెప్అప్ అంటే ఇక్కడ మనకి 12 వోల్ట్స్ ఏసీని 230 వోల్ట్స్ ఏసీగా, లేదంటే 5 వోల్ట్స్ ఏసీని 230 వోల్ట్స్ ఏసీగా దీన్ని స్టెప్అప్ చేస్తుంది అనమాట. స్టెప్అప్ చేసి మనకి ఇక్కడ లోడ్ కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటంటే ఇక్కడ సోలార్ ప్యానెల్ మనం కనెక్ట్ చేసుకోవడానికి పీసీబీ బోర్డ్ కనెక్టర్స్ అనమాట. ఇది బ్యాటరీ కనెక్ట్ చేసుకో. ఆల్రెడీ మనం బ్యాటరీ హోల్డర్, ఇక్కడ బ్యాటరీ హోల్డర్ ఉంది. మనం ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీ వాడబోతున్నాం. లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించిన హోల్డర్ అనేది మనం కనెక్ట్ చేసామన్నమాట. సో ఇదేంటంటే ఈ లిథియం అయాన్ బ్యాటరీ యొక్క సోలార్ ప్యానెల్ నుంచి వచ్చిన పవర్ అనేది డైరెక్ట్గా లిథియం అయాన్ బ్యాటరీని ఛార్జ్ చేయలేదన్నమాట. లిథియం అయాన్ బ్యాటరీకి ప్రొటెక్షన్ సర్క్యూట్ ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ సర్క్యూట్కి వెళ్ళి ఆ సర్క్యూట్ నుంచి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ స్విచ్ అనేది ఏంటంటే ఇన్వర్టర్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి అనమాట. ఇదేంటంటే ఇది మిడిల్లో ఉంటే ఆన్, అటువైపు కానీ ఇటువైపు కానీ ఆఫ్ అనమాట. ఇక్కడ మనకి ఇది వచ్చింది కాబట్టి మనకు కనబడట్లేదు. ఇటువైపు ఆఫ్, ఇటువైపు ఆఫ్, మిడిల్లో ఉంటే ఆన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ ఐసీ ఏం చేస్తుందంటే 7805 ఐసీ అనమాట. ఇది అంటే ఇక్కడ మనకి సోలార్ ప్యానెల్ నుంచి వచ్చిన 12 వోల్ట్ డీసీని ఏం చేస్తుందంటే 5 వోల్ట్స్ డీసీగా స్టెప్ డౌన్ చేసి మనకి ఈ ఛార్జ్ ప్రొటెక్షన్ సర్క్యూట్కి ఇస్తుంది అనమాట. ఈ ఛార్జ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే సేఫ్గా ఆ 5 వోల్ట్స్తో ఇక్కడ మన లిథియం అయాన్ బ్యాటరీని ఏం చేస్తుందంటే ఛార్జ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఎల్ఈడి ఏంటంటే సోలార్ ప్యానెల్కి సిరీస్గా కనెక్ట్ చేస్తాం ఈ ఎల్ఈడిని. ఈ ఎల్ఈడి ఏం చేస్తుంది అంటే సోలార్ ప్యానెల్ నుంచి మనకి వోల్టేజ్ వస్తుందో లేదా మనకి ఇండికేషన్ అనమాట. నెక్స్ట్ ప్రొటెక్షన్ కోసం, అంటే ఇప్పుడు మనము ప్రొటెక్షన్ కోసం డయోడ్ని యూజ్ చేస్తాం అనమాట. అలానే ఇక్కడ రెసిస్టర్ ఎందుకంటే డైరెక్ట్గా 12 వోల్ట్స్ని మనము ఎల్ఈడిని 12 వోల్ట్స్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ప్రొటెక్షన్ రెసిస్టర్ ఇక్కడ పెడతామన్నమాట. సో ఈ రెసిస్టర్ ఏంటంటే ఈ సర్క్యూట్కి పనిచేస్తుంది అనమాట ఈ రెసిస్టర్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ మనకి దీంట్లో సోలార్ ప్యానెల్ ఉందన్నమాట. సో ఇది మనకి సోలార్ ప్యానెల్ చాలా పెద్దది, 12 వోల్ట్ సోలార్ ప్యానెల్ అనమాట ఇది. సో ఈ సోలార్ ప్యానెల్కి మనకి వెనుక వైపున 2 పిన్స్ వస్తాయి, 2 వైర్స్ వస్తాయి అన్నమాట. సో సోలార్ ప్యానెల్ ఇది. ఈ సోలార్ ప్యానెల్ నుంచి వచ్చిన వైర్ అనమాట ఇది. సో ఇదేంటంటే పాజిటివ్ వైర్. ఈ రెడ్ కలర్ అనేది పాజిటివ్ వైర్, ఈ వైట్ కలర్ అనేది నెగిటివ్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చామన్నమాట. సోలార్ ప్యానెల్లో మనం ఎప్పుడు కూడా డీసీలో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్లస్ని ప్లస్ కంటే ఫార్వర్డ్ బయాస్ చేయాలి, రివర్స్ బయాస్ చేయకూడదు అనమాట. ప్లస్ని ఇక్కడ మనకి రెడ్ అంటే ప్లస్ కాబట్టి ఈ పింక్ కలర్ని ప్లస్ కనెక్ట్ చేయాలి. తర్వాత ఈ మైనస్ దగ్గర మనం ఈ వైట్ వైర్ని కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనము సోలార్ ప్యానెల్ని కనెక్ట్ చేద్దాం. ఇక్కడ మనము ప్లస్ ఉంది కదా, ప్లస్కి మనం ఏంటంటే ప్లస్కి మైనస్ కనెక్ట్ చేయాలన్నమాట. సో ప్లస్ ఇక్కడ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ నెగిటివ్ టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేశాను. సో మనం ఇక్కడ కనెక్ట్ చేయగానే
మనకి ఎల్ఈడి అనేది ఇక్కడ లైట్గా గ్లో అవుతుంది. ఎందుకంటే సోలార్ ప్యానెల్ నుంచి సమ్ వోల్టేజ్ అనేది దీంట్లోకి వస్తుందన్నమాట. ఓకే, సో కాబట్టి మనకి ఎల్ఈడి అనేది గ్లో అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నెక్స్ట్ బ్యాటరీస్ వేద్దాం. ఇందులో ఫస్ట్ నేను ఆఫ్లో పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాటరీ అనేది మనం ఇక్కడ వేద్దాం. సో ఇప్పుడు నేను బ్యాటరీ అనేది వేసాను అనమాట. బ్యాటరీ అనేది వేసి నెక్స్ట్ బల్బు కనెక్ట్ చేద్దాం. సో ఇది మన బల్బ్ అనమాట. ఈ బల్బ్ ఏంటంటే హాఫ్ వాట్ ఎల్ఈడి అనమాట. ఇది బల్బు కనెక్ట్ చేశాను. నెక్స్ట్ బ్యాటరీ వేసాను. ఇప్పుడు ఇన్వర్టర్ చూడండి ఆన్ అయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ బ్యాటరీ నుంచి వచ్చిన ఈ వోల్టేజ్ అనేది ఈ ట్రాన్సిస్టర్ ద్వారా ఏసీగా కన్వర్ట్ అయ్యి ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఆ ఏసీ అనేది 230 voltsకి స్టెప్ అప్ అయ్యి మనకి ఇక్కడ బల్బ్ అనేది వెలుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి నేను 3 బ్యాటరీ ప్యాక్స్ ఇచ్చాను అనమాట. ఇక్కడ సింగిల్ బ్యాటరీతో వర్క్ అవుతుంది, 3 బ్యాటరీస్తో కూడా వర్క్ అవుతుంది. సింగిల్ బ్యాటరీ అయితే మనకి ఛార్జింగ్ టైం రన్ టైం అనేది తగ్గిపోతుంది అనమాట. 3 బ్యాటరీస్ వేసినప్పుడు మనకి బ్యాకప్ అనేది పెరుగుతుంది. సింగిల్ బ్యాటరీ వేసినప్పుడు బ్యాకప్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఒక్కసారి ఎల్ఈడి ప్యానెల్ మీద సోలార్ ప్యానెల్ మీద ఒకసారి మనము లైటింగ్ వేసి చూద్దాం. అంటే మనకి సోలార్ ప్యానెల్ మీద లైటింగ్ వేసినప్పుడు ఏంటంటే అక్కడ ఎల్ఈడి అనేది ఇంకా బాగా గ్లో అవుతుంది అనమాట. చూడండి లైటింగ్ అనేది ఎక్కువ పెంచే కొద్దీ గ్లో అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి నైట్ టైం సరి కనపడట్లా, పగల టైం అయితే బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇదండి ప్రాజెక్టు. థ్యాంక్ యూ.